ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. కాశ్మీర్లో ఒక సభ, జమ్మూలో ఒక సభ, రెండిట్లోనూ నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని, పాకిస్తాన్తో సంప్రదింపులు జరపాలని ఎన్నికల ప్రణాళికలో పెట్టుకుంది. ఆ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకుంది. అంటే ఎన్నికల మేనిఫెస్టోలు ఎట్లున్నా గెలుపు ఓటములకి పొత్తులు ముఖ్యం. వాళ్ళ మేనిఫెస్టో మాకు దగ్గరగా ఉండాలనేటువంటి విధానం లేదు. అఫ్కోర్స్ అది అందరూ పాటిస్తున్నారు, ఎక్కువ మంది. ఇప్పుడు అట్లయితే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకి కాంగ్రెస్కి ఒకనాడు అసలు రెండు పరస్పర విరుద్ధ శక్తులు, ఇప్పుడు ఆ రెండు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతుందని చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కటి, ఇవాళ గనక మీరు 24 లోక్సభ ఎన్నికలు ఇండీ కూటమి ఎలియన్స్ చూసుకున్నా వైరుధ్య శక్తులు కలిసి ఒకటే కూటమిలోకి రావటం ఒకే ఒక్క సూత్రం వాళ్ళకి, యాంటీ బీజేపీ యాక్సిస్. అది ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి మీకు టోటల్గా జమ్మూ కాశ్మీర్ అయితే అది దేశానికి వ్యతిరేకంగా ప్రత్యేకవాదులతో పొత్తు పెట్టి ప్రత్యేకవాదులను ప్రోత్సహిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ తోటి పొత్తు. అయినా పర్వాలేదు, ఎన్నికలో గెలవటమే ముఖ్యం. మరి ఇది అధికారంలోకి వస్తుందా చెప్పలేము. జమ్మూ కాశ్మీర్ మీద నేను వేరే ప్రత్యేక వీడియో చేసినప్పుడు నేను చెప్తాను. నాకున్న అంచనా ప్రకారం అధికారంలోకి ఏ పార్టీ రాకపోవచ్చు. కానీ ఒకటి మర్చిపోతున్నారు, మీకు 1+1 ఇద్దరూ కలిస్తే 2 కాకపోవచ్చు, కానీ 1.5 కావచ్చు, 1.25 కావచ్చు, 1.30 కావచ్చు. అది మర్చిపో. అదవరకు ఒంటరిగా పోటీ చేసేదానికన్నా ఖచ్చితంగా మెరుగైన ఫలితమే ఇద్దరు కలిసి పోటీ చేస్తే వస్తుంది. ఈ సూత్రాన్ని రాహుల్ గాంధీ చాలా బలంగా పాటిస్తూ ఉన్నాడు. ఆయన ఒకటే సూత్రం, కలిసి ఉంటే కలద సుఖం, విడిగా పోటీ చేస్తే మునిగిపోవటం ఖాయం. ఇది ఆయన నమ్ముతూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు ఏమున్నాయనేది మనకు అనవసరం అనేటువంటిది. ఇదే దీన్ని మిగతా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాటిస్తూ ఉన్నాడు. హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర. ఇవాళ మనం ప్రధానంగా హర్యానా గురించి మాట్లాడుకుందాం. ఈ నేపథ్యంలో హర్యానాలో ఏం జరుగుతూ ఉంది, ఈ సూత్రం ఎలా అమలు కాబోతుంది? నిజానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, హర్యానా కాంగ్రెస్ పార్టీ శాఖ ఒంటరిగా పోటీ చేయాలనేదే అధిష్టానానికి చెప్పింది. వాళ్ళ అభిప్రాయం ప్రకారం అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మేము మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోం. ఏదో మరీ చిన్న చిన్న ఈ సమాజ్వాదీ పార్టీ, వామపక్ష పార్టీలకు ఒకటో రెండో ఇచ్చేసేసి వాళ్ళని సాటిస్ఫై చేస్తాను తప్పితే ఆప్ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోమనేది వాళ్ళ ఉద్దేశం, రాష్ట్ర శాఖ ఉద్దేశం. కానీ దాన్ని ఓవర్ రూల్ చేసి రాహుల్ గాంధీ కాదు మీరు పొత్తు పెట్టుకోవాలని చెప్పాడు. ఇంకా రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత కాంగ్రెస్లో కాదనే వాళ్ళు ఎవరుంటారు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ అది అవుతుంది. నేను ఈ వీడియో బయటకు వచ్చేటప్పటికే ఫైనల్ అగ్రిమెంట్ కూడా బయటికి రావచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు ఎలా ఉందంటే హర్యానాలో కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ పార్టీ, వామపక్ష పార్టీలు అన్నీ కలిపి ఒక కూటమిగా హర్యానా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇది ఎలా ఉండబోతుంది, ఎందుకు అసలు ఎన్నికల పొత్తు అత్యంత కీలకమైందనేది ఒక్కసారి నేను పాత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని మీరు చూసేటట్టయితే మీకే అర్థమవుతుంది ఎంత కాంప్లెక్స్ స్టేటు ఇది. హర్యానా చాలా చిన్న స్టేటు, చాలా కాంప్లెక్స్ స్టేట్. ముందుగా ఓటింగ్ శాతాలు చూసుకునేటట్టయితే బీజేపీకి 58.2% వచ్చింది 2019లో. అదే అసెంబ్లీకి వచ్చేటప్పటికి దాదాపు 22% తగ్గింది, 36% వచ్చింది, జస్ట్ ఒక 2-3 నెలల తేడాతోటి. మళ్ళీ ఇప్పుడు లోక్సభలో 46.1 వచ్చింది.
అదే కాంగ్రెస్కి వచ్చేటప్పటికి 28.5 పార్లమెంట్లో వచ్చింది 2019లో. అసెంబ్లీకి కూడా అదే నిలబెట్టుకుంది 28%. మొన్నటి పార్లమెంట్లో బాగా ఇంప్రూవ్ అయ్యి మిగతా పార్టీలన్నింటినీ ఆ ఓట్లను తీసుకొని 43.7% పెరిగింది. సో బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. అందుకని 5 సీట్లు వచ్చినాయి, చేరు 5 వచ్చినాయి లోక్సభలో. మీరు ఆప్కు దాదాపు 4% వచ్చింది మన లోక్సభలో, అంటే ఎలియన్స్ వాళ్ళ పార్టీ దీంతో. సో ఇక్కడ మీరు అసెంబ్లీ ఎన్నికలు చూడండి, 2019 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే ఇక్కడ 14.8 జననాయక్ పార్టీ అని ఒకటి ఉంది కదా, అది జాట్స్ మేజర్ దుష్యంత్ చౌతాలాది. అట్లనే ఐఎన్ఎల్డి ఈ రెండు దేవిలాలకు సంబంధించినయే, వాళ్ళ వారసత్వ పార్టీలు. 2.4 అంటే ఒక ప్రాంతం ఇది ఎందుకు ఇది ఉన్నా ఇది 10 సీట్లు గెలిచింది జేజేపీ. ఐఎన్ఎల్డి ఒకటే గెలిచింది. బిఎస్పికి 4.2% వచ్చింది. ఎందుకంటే మీరు దళితులు 20% ఉన్నారు హర్యానాలో, అది మనం మర్చిపోవద్దు. స్వతంత్రులు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే స్వతంత్రులు 9.2% ఓట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికల్లో. పార్లమెంట్లో పెద్ద లేదు, అందరికి కలిపే 6.1 ఇతరుల్లోనే వచ్చింది. అసెంబ్లీకి వచ్చేసరికి 9.2% ఓట్లు స్వతంత్ర ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన వాళ్ళదే నేను చెప్పిన లెక్క. మిగతా వాళ్ళు ఇతరుల్లో ఉంది 4.77. అంటే 9.2% తోటి 7 అసెంబ్లీ స్థానాలు స్వతంత్రులు గెలిచారు. ఇంకొకటి హర్యానా లోక్హిత్ పార్టీ అని ఒకటి గెలిచింది, అది అదర్స్లో ఉంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కూడా నేను కాంప్లెక్స్ స్టేట్ అనమాట. సో పార్లమెంట్కి వచ్చినప్పటికి మీకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనపడుతుంది, కానీ హర్యానా లోక్సభ అసెంబ్లీకి వచ్చినప్పటికి మాత్రం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కాంప్లెక్స్ అంటూ ఇంకొక ఉదాహరణ చెప్తాం మీకు. అంత చిన్న స్టేటు, అన్ని రాష్ట్రం మొత్తం యూనిఫామ్గా ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు పార్టీలకి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఉదాహరణకి జాట్ బెల్ట్, నాన్ జాట్ బెల్ట్. నాన్ జాట్ బెల్ట్ ఏమున్నాయో మీకు ముందుగా చెప్తా. ఫరీదాబాద్ కింద ఢిల్లీకి దిగువన ఉంటుంది చూసారా, ఫరీదాబాద్, అది దక్షిణాన ఉండేటువంటి ఫరీదాబాద్. ఇది ప్రధానంగా గుజ్జర్లు డామినేటెడ్ ఏరియా. ఇది బీజేపీకి పట్టున్న ఏరియా. అట్లానే దక్షిణాన ఇంకొక ప్రాంతం గుర్గాం. గుర్గాంలో ప్రధానంగా అహిర్లకు ప్రాధాన్యం ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ బీజేపీ డామినేటింగ్ పార్టీ, మిగతా కాంగ్రెస్ కూడా ఉంది. ఇక్కడ అంబాల పైన ఉంటుంది, నార్త్ ఈస్టో నార్త్ వెస్ట్లోను. అది అగ్రవర్ణాలు బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. ఇది మిక్స్డ్గా ఉంటుంది. బీజేపీకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఇవి నాన్ జాట్ బెల్ట్ ఏరియాస్. కాబట్టి ఈ అన్నిట్లో కూడా ఒకలాగా ఉండదండి. ఇప్పుడు నేను చెప్పిన 3 డివిజన్స్లో కూడా ఓటింగ్ ప్యాటర్న్ ఒకలాగా ఉండదు. ఇంకొకటి డివిజన్ గురించి చెప్తాను. జాట్ల ఏరియా 3 డివిజన్స్ ఉన్నాయి. రోహతక్ అయితే కాంగ్రెస్ డామినేటెడ్ ఏరియా, భూపేంద్ర హుడా ఏరియా అనుకోండి అది. హిస్సార్, కర్నాల్, ఇక్కడ స్ప్లిట్ ఉంటుంది. హిస్సార్లో నిజం చెప్పాలంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. సీట్లన్నీ గెలవకపోవచ్చు, కానీ 35% పైన వచ్చింది ఓట్లు వాళ్ళకి. జాట్ బెల్ట్ ఇది. కర్నాల్ ఈ జేజేపీకి ప్రధానంగా ఈ దేవిలాల్ ఫోర్ట్ అనుకుంటాను, అది కర్నాలు, హిస్సార్ ఇవన్నీ కూడా. సో ఈ 3 వచ్చి జాట్ బెల్ట్ ఏరియాస్. ఇక్కడే దళితులు కూడా బాగా బలంగా ఉన్నారు. కోర్స్ దళితులు ఫరీదాబాద్లో ఉన్నారు, మీకు గురుగ్రామ్లో కూడా ఉన్నారు. సో ఇది కాంప్లెక్స్. ఎందుకనంటే అటు మీకు అసెంబ్లీకి వచ్చేటప్పటికి జోన్ల వారీగా ఓటింగ్ ప్యాటర్న్ ఉండబోతుంది. ఒక జోన్లో అనుకూలం ఉన్న పార్టీకి రెండో జోన్లో అనుకూలంగా ఉండకపోవచ్చు. చాలా కాంప్లెక్స్ అనమాట. 90 అసెంబ్లీ స్థానాలకు ఇంత కాంప్లెక్సిటీ ఉండదు జనరల్గా. అది అందుకని నేను చెప్పింది. ఎన్ని చెప్పిన ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే జాట్లు అతిపెద్ద కమ్యూనిటీ. భూపేంద్ర హుడా దానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనే ఇప్పుడు కాంగ్రెస్ని లీడ్ చేస్తుంది. ఇంకొక ప్రధాన గ్రూపు కాంగ్రెస్లో ఉన్నది ఎవరై అంటే కుమార్ షెల్జా. దళితులు 20% ఉన్నారన్నా కదా, వాళ్ళకి రిప్రజెంటేషన్ కింద కాంగ్రెస్లో కుమార్ షెల్జా. వీళ్ళిద్దరికి పడకపోయినా ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ఒకటే పార్టీలో ఉన్నారు.
మిగతా వారు ప్రధానంగా బీజేపీ వైపు ఉన్నారని చెప్పొచ్చు. జాట్లు కాని వాళ్ళు. జాట్లో ఇంకొకటి, ఒక ఏరియాలో పర్టికులర్గా దేవీలాల్ ఫోర్ట్ ఇది ఐఎన్ఎల్డి జేజేపీ, కాకపోతే మొన్న లోక్సభలో బాగా వీక్ అయింది. వాళ్ళకి అసెంబ్లీకి వచ్చేసరికి అదే ఉంటుందని నేను చెప్పలేను. ఇంకొక జాట్ల వ్యతిరేక పార్టీగా బీజేపీ మీద ముద్రపడిందండి ఇప్పుడు. కారణం ఏంటంటే నాన్ జాట్ సీఎంఏ గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. జాట్లకు అది విపరీతమైన కోపం ఉంది. ఆధిపత్య కులమైనటువంటి జాట్లు అధికారంలో 10 సంవత్సరాలు లేకుండా అట్టిపెట్టింది బీజేపీ అనేటువంటి కోపం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ ముద్రను చెరుపుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఇప్పుడు బన్సీలాల్ చాలా ఫేమస్, 3 సార్లు చీఫ్ మినిస్టర్గా చేశాడు. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆయనే హర్యానా చీఫ్ మినిస్టర్. ఆయన కోడలు ఇప్పుడు కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరింది, కిరణ్ చౌదరి. ఆవిడకే ఈ మధ్య రాజ్యసభ సీట్ ఇచ్చారు. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు శృతి చౌదరి పోటీ చేస్తుంది బీజేపీ తరఫున. అట్లానే ఇటీవల జేజేపీ నుంచి జాట్ నాయకులు కొంతమంది వచ్చి బీజేపీలో చేరారు, ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా. ప్రయత్నమే జాట్లని బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. పార్టీగా ఒంటరిగా పోటీ చేస్తుంది బీజేపీ. అదే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఇప్పుడు, మనం ఒక్కరమే మొదట్లోనేమో రాష్ట్ర పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయాలని చెప్తే రాహుల్ గాంధీ ప్రివైల్ అయ్యి కుదరదు, బీజేపీని ఓడించాలంటే మన అందరం కలవాల్సిందేనని చెప్పి దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆప్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆప్ ఆల్మోస్ట్ సీట్స్ ఫైనలైజ్ అవుతుంది. ఆప్కి నాన్ జాట్స్లో సిక్కుల్లో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎందుకంటే పంజాబ్లో ఉంది కదా ఇప్పుడు, అందుకే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పనిచేస్తుంది. ఈ నాన్ జాట్స్ సిక్స్ ఈ పోలరైజేషన్ జరగకుండా ఆప్ను చేర్చుకునేటట్టయితే ఓవరాల్గా మన వైపు అనుకూలంగా ఉంటుందనేది రాహుల్ గాంధీ వ్యూహం. కరెక్ట్, ఈ అవకాశం ఉంది దాంతో. అట్లానే సమాజ్వాదీ పార్టీ, ఎందుకంటే ముస్లిమ్స్ ఎన్ని చెప్పినా అక్కడికి వచ్చేసరికి సమాజ్వాదీ పార్టీ ఉంటే ఇంకెవరికి కూడా ఓటేరు, అందుకని సమాజ్వాదీ పార్టీ అక్కడ పోటీ ఇస్తున్నారు. అట్లనే ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి వర్కర్స్ ఉన్నారు, అక్కడ వామపక్ష పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి ఒక ఐక్య సంఘటనగా తీసుకెళ్తా ఉన్నారు. యాజ్ ఆన్ నౌ చూసేటట్టయితే మాత్రం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ, 10 సంవత్సరాలు కంటిన్యూగా ఒకే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా ఎక్కువ ఉంది. జాట్లో తీవ్ర అసంతృప్తి ఉంది బీజేపీ మీద, ఇది మీరు చాలా ఇంపార్టెంట్. మూడోది ఈ కుస్తీ పోటీలు. హర్యానాలో మనకు అనిపించవచ్చు, తెలుగు వాళ్ళకి దీని పెద్ద ప్రాధాన్యత తెలియదు, కానీ అక్కడ ప్రతి గ్రామంలో అఖండాలు ఉంటాయి. ఏంటి ఈ కుస్తీ పోటీలు జరిగే ప్రాంతాలు. ఈ వినేష్ పోగట్ మొన్న జరిగినటువంటి దాని మీద ఆవిడికి సీటు ఇవ్వచ్చని తెలుస్తా ఉంది. నిన్న రాహుల్ గాంధీని కలిశారు బజరంగ్ పునియాను, వినేష్ పోగట్. సీట్ ఇచ్చేటట్టయితే ఆ ఇంపాక్ట్ కూడా, ఆవి కూడా జాటే, ఆ ఇంపాక్ట్ కూడా జాట్లో ఉంటుందనేది ఒకటి. కానీ రెగ్యులర్స్ మీద ఈ బ్రిజ్భూషణ్ సింగ్ అతను చేసినటువంటి తప్పులు దాని మీద బీజేపీ మీదకి మళ్ళింది అది. ఇంకొకటి అగ్నివీర్ కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తోటి ఈసారి మాత్రం కొంచెం కాంగ్రెస్కి అంటే రిస్క్ తీసుకోవటం ఎందుకు అనుకున్నాడో రాహుల్ గాంధీ నిజంగా. ఎందుకంటే అది ఒక్కరైనా కూడా అడ్వాంటేజ్ ఉందనుకున్నా కూడా అది కాకుండా దాన్ని కన్సాలిడేట్ చేసుకొని ఫోర్టిఫై చేయడానికే ఈ ఐక్య సంఘటన అనేది రాహుల్ గాంధీ తీసుకురావటం జరిగింది. కోర్స్ ఇంకా 4 రోజుల టైం ఉంది, నెల కాదు 2 నెలల టైం ఉంది. ఇప్పుడు జరగట్లేదు కాబట్టి అక్టోబర్ నవంబర్లో జరుగుతాయి కాబట్టి. యాజ్ అండ్ టుడే అయితే మాత్రం కాంగ్రెస్కి బిగ్ అడ్వాంటేజ్ ఇన్ హర్యానా. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.